ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చాం. మోర్ దాన్ 1000 టైప్ 1000 కన్నా ఎక్కువ స్పీసీస్ ఇక్కడ ఉన్నాయండి. మీరు ఇక్కడికి వస్తే ఒక థిక్ ఫారెస్ట్లోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. 100% ఆక్సిజన్ మీరు పీల్చుకోవాలి అంటే ప్రగతి రిసార్ట్స్కి రావాలి. ఈ ప్రగతి రిసార్ట్స్ మనం ఈరోజు నర్సరీలో ఉన్నామండి. ఈరోజు ఈ ప్రగతి రిసార్ట్స్ ఇంత పచ్చగా ఈ విధంగా ఈ నర్సరీతో ఉందంటే దీని యొక్క ఎవరైతే సిఎండి ఉన్నారో జీబీకే రావు గారి యొక్క కృషి అండి. ఇది ఒక సంవత్సరం కాదు, దరిదాపు 35 సంవత్సరాల నుంచి రాత్రి పగలు కష్టపడి పనిచేస్తే ఇవాళ ఇది ఈ స్థితికి వచ్చిందండి. ఈ పచ్చదనం ఇన్ని రకాల స్పీసీస్ ఉండడానికి కారణం ఏంటంటే మన పక్కనే ఉన్న రామారావు గారు. వీరు బాటనీలో చాలా ఎక్స్పర్ట్. అదేవిధంగా రకరకాల ప్లాంట్స్ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ దొరికినా కానీ రావు గారి సలహా తీసుకుని రావు గారిని అడిగి అవసరమైతే ఈయన స్వయంగా వెళ్ళి అనేక రకాల ప్లాంట్స్ని పట్టుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటారండి. ఇవాళ మనం ఒక మూలికా వనంలో ఉన్నాం, ప్రగతి రిసార్ట్స్లోని మూలికా వనంలో. ఇప్పుడు మనం ప్రగతి రిసార్ట్స్లో నడుస్తున్నామండి. మనం అవుట్డోర్ నర్సరీ నుంచి ఇండోర్ నర్సరీలోకి వెళ్తున్నామండి. ఇక్కడ మీకు కొన్ని వందల రకాల ప్లాంట్స్ ఉంటాయి. అన్ని రకాల మూలికలు నేను పెంచలేకపోతున్నాను కాబట్టి నా దగ్గర 200-300 రకాలే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మన ప్రగతి రిసార్ట్స్ అయితే మీకు ఒక 3 సంవత్సరాల ఆయుర్వేదం నేర్పొచ్చు మీ అందరికీ. నేను అర్థమైంది కదండి. అన్ని వందల రకాల మొక్కలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం షూట్ చేసి ప్రతి మొక్క గురించి విపులంగా నాకున్న నాలెడ్జ్ నేను చెప్తాను, నాకు తెలియదు ఏమన్నా ఉంటే మన రామారావు గారు చెప్తారు. ఆయన అన్నిటిలోని ఎక్స్పర్ట్. ఇండోర్ నర్సరీ అన్నాను కదండి. ఇండోర్ నర్సరీ అంటే గ్రీన్ హౌస్ అన్నమాట. ఇది పాలీ హౌస్ డిఫరెంట్ అండి, గ్రీన్ హౌస్ డిఫరెన్స్. ఈ పైన మెష్ ఏదైతే ఉందో మీరు ఇందులో రకరకాల గ్రేడ్లు ఉంటాయన్నమాట. ఏదైతే నీడను పెరిగే చెట్లు ఏవైతే ఉంటాయో ప్లాంట్స్ కానీ మూలికలు కానీ అన్నిటికీ కూడా ఈ గ్రీన్ హౌస్ మనం వేసుకోవాలండి. ఈ గ్రీన్ హౌస్ వేసుకోవడం వల్ల ఇంకా మనకి ఉపయోగాలు ఏంటంటే లోపలికి సీతాకోక చిలుకలు లాంటివి వచ్చి గుడ్లు పెట్టి గొంగళీలు కానీ అనేక రకాల ఇతర అయితే చెట్లని పాడు చేసి క్రిములు ఉంటాయో అవన్నీ కూడా మనం ఈ గ్రీన్ హౌస్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చండి. ఇక్కడ అనేక రకాల ప్లాంట్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి దానిమ్మ ఉంది, ఇది ఓన్లీ ఫ్లవరింగ్ అంట. మీకు ఒక గజంలోనే ఒక 10 మొక్కలు ఉంటాయండి మనకి ఇక్కడ. దీన్ని మూర్కొండ అంటారు, అర్థమైంది కదండి. ఇది దానిమ్మలో ఓన్లీ ఫ్లవరింగ్ డెకరేటివ్ ప్లాంట్ అనమాట. ఇది మందార. ఇలా రకరకాల ప్లాంట్స్ అనమాట ఒకే ఏరియాలో. విస్త్రాకండి, ఇది అడ్డాక్ అంటాం కదా. నీలి గోరింత అంటారు, ఎప్పుడో చిన్నప్పుడు విలేజ్లో చూసాం దీన్ని. ఇది చిలకబంతి పూలు, నీలి గోరింత. ఇది అద్భుతమైన ప్లాంట్ అండి. అదేవిధంగా ఇక్కడ నల్ల ఉమ్మెత్త కూడా ఉంది చూడండి. ఇందులో చాలా రకాల ఫ్లవర్స్ ఉంటాయండి. అది సింగిల్ ఫ్లవర్లో ఫ్లవరు అలాగ 3 ఫ్లవర్లు ఉంటాయి. అదేవిధంగా 7 ఫ్లవర్లు ఉంటాయి. అనేక రకాలు ఉంటాయండి. నల్ల ఉమ్మెత్తలో 3-4 రంగులు ఉంటాయి. తెలుపు, పసుపు, నలుపు 3 రకాలు ఉంటాయండి. అదేవిధంగా ఇది చూడండి, ఇది నేల ఉసిరి అంటారు దీన్ని. మనం ఆల్రెడీ దీని మీద వీడియోలు కూడా చేసాం. దీని అడుగుని కాయలు ఉంటాయండి, చిన్న చిన్న కాయలు ఈ ఆకులు అడుగుని ఉంటాయి అన్నమాట. దీనికి లేవు ప్రస్తుతం. ఇది లివర్ మీద మన ఏదైతే పసిరికలు అంటామో వాటి మీద అద్భుతంగా పనిచేస్తుందండి. ఇక్కడ అనేక రకాలు అంటే కొన్ని వందల రకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న రకాల గురించి మనకి రామారావు గారు చెప్తారండి. బిల్వ, మారేడు, ఇది కూడా మంచి మెడిసినల్ ప్లాంట్ అండి. దీన్ని సహదేయి అంటారు, అద్భుతమైన ప్లాంట్. ఇది రెడ్డివారి నానుబాలు అంటారండి, అందులో ఒక రకం. ఇది చాలా రకాలు ఉంటాయి. ఇందులో 3 రకాలు ఉంటాయి. పెద్ద నానుబాల, చిన్న నానుబాలు అని ఉంటుంది. సీత అశోక. ఈ ప్లాంట్ అండి ఇది ఫ్లవరింగ్, ఇది కార్డియా అని
గీగర్ ట్రీ అని ఫ్లవరింగ్, ఫ్లవరింగ్, ఓన్లీ ఫ్లవర్స్. మీడియం సైజ్ ట్రీ. ఓకేనండి. ఇంగ్లీష్ బంతి అంటారు దీన్ని. కాస్మాస్. బంతిలో ఒక రకం అన్నమాట. కాశ్మీరియా అంటారండి, ఇది గుమ్మడి టేకు అంటారు దీన్ని. అర్థమైంది కదండి, కాశ్మీరియా అంటారు దీన్ని. ఇది కూడా మెడిసినల్ ప్లాంట్ అండి. అనేక రకాలైన అద్భుతమైన గుణాలు దీనికి ఉన్నాయి. ఇవన్నీ మనం ఆల్రెడీ మన వీడియోలో చెప్పడం కూడా జరిగింది. తెల్ల గలిజేరు అండి, ఇది తెల్ల గలిజేరు. ఇందులో ఎర్ర గలిజేరు అంటారు, దాన్నే అటుకు మామిడి అని కూడా అంటారు. ఈ అన్ని తులసి మొక్కలు మీ అందరికీ తెలిసినది. ఇది బిళ్ళగన్నేరు. ఇది తమలపాకు అండి. దీన్ని నల్లగా ఉంది కాబట్టి బెంగాలీ తమలపాకు అంటారు దీన్ని. మన ఇక్కడ ఉన్న తమలపాకు అయితే మనకి ఇలా గ్రీన్ కలర్ ఏముంటుంది, పలచగా ఉంటుంది. ఇది కొంచెం దళసరిగా ఉండి నల్లగా ఉండి ఘాటు చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది బెంగాలీ తమలపాకు అన్నమాట. రైతు రిసార్ట్స్లో ఉన్న రియల్ ఫారెస్ట్లోకి వచ్చాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నిజంగా మీకు ఆక్సిజన్ కావాలి అంటే ఇలాంటి చోట్లకు వచ్చి ఒక్కొక్క రోజు ఉంటే మీరు కనుక ఒక 2 నెలలకు సరిపడి లంగ్స్ మీకు శుద్ధి అయిపోతాయండి. ఒక ట్రెడిషనల్ హీలర్గా చెప్తున్నాను. ఇటువంటి చోట్ల కనుక ఉండాలి అంటే మనకి పూర్వజన్మ సుకృతం ఉండాలి, లేకపోతే ఎంతో అదృష్టం ఉండాలండి. అలా ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి చోట్లకు వచ్చి ఇక్కడ ఉండగలరు అన్నమాట. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎటు చూసినా మొక్కలే, రకరకాల ప్లాంట్స్, వృక్షాలు, మొక్కలు, అన్ని రకాలుగా దీన్ని ఒక న్యాచురల్ ఫారెస్ట్గా పెంచారు రావు గారు, జీబీకే రావు గారు, సిఎండి గారు రైతు రిసార్ట్స్కి. ఆయన 1 సంవత్సరం 1 నెల 2 నెలలు కాదు, ఇది ఆల్మోస్ట్ వారు 35 నుంచి 40 సంవత్సరాలు ఆయన కృషి. నిద్రాహారాలు మానేసి రాత్రి పగలు పనిచేస్తే ఇంత వర్క్ అయిందండి. ఇవాళ మనం వచ్చి ఎంజాయ్ చేసి చాలా బాగుందని ఒక మాట మాట్లాడేసి వెళ్ళిపోతాం. కానీ ఇంత వర్క్ జరగాలంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, ఎంత మ్యాన్ పవర్ కావాలి, ఎంత శ్రమ పడాలి. ఒక పట్టు వదలని విక్రమార్కుడు అనుకోవాలి ఆయనకి. నిజంగా చెప్పాలంటే ఈ మొక్కల విషయంలో విక్రమార్కుడని ఆయనకు ఒక బిరుదు కూడా ఇవ్వచ్చు. అంత గొప్ప కృషి. ఆయుర్వేదం అంటే ఇంట్రెస్ట్ ఉండి ఒక ట్రెడిషనల్ హీలర్స్గా కానీ ఎవరున్నా సరే ఈ ప్రగతి రిసార్ట్ అనేది మీరు దర్శించండి, చూడండి. దీనివల్ల అనేక రకాలైన ఉపయోగాలు మీకు కలుగుతాయి. మీరు ఆశ్చర్యపోతారు. నిజం చెప్పాలంటే ఇన్ని రకాల ప్లాంట్స్ మనం చూడాలంటే కొన్ని వందల వేల కిలోమీటర్లు సర్వే చేస్తే తప్ప ఇన్ని రకాల ప్లాంట్స్ ఒక ప్లేస్లో దొరకడం అనేది జరగదు. మన దేశంలోనే కాదు, అనేక దేశాల్లో ఉన్నాయి కూడా పట్టుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. మీరేదో వేసారులే ఏదో పెంచారులే అని అనుకోవద్దు. దీని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది, ఎన్ని సంవత్సరాల కష్టం ఉందో మీరు ఈ ప్లాంట్లు చూస్తే అర్థమవుతుందండి, ఈ వృక్షాలను.